హై వ్యూవర్స్, మద్దెల చెరువు సూరి గంగుల సూర్యనారాయణ అంటే సమ్ పేరు, అందరూ మద్దెల చెరువు సూర్య అని తెలుసు. పరిటాల రవి హత్య కేసులో అతను జైల్లో ఉండటం, సరే ఆ తర్వాత బయటికి రావటం, ఇలా బయటకు వచ్చిన తర్వాత 2011లో హైదరాబాద్ యూసఫ్ యూనివర్సిటీ వెళ్తున్న మూమెంట్లో ఆయన పాయింట్ బ్లాంక్లో కాల్ చేయటం, అక్కడి నుంచి అతని యొక్క ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారు భానుకిరణ్ అలియాస్ భాను, అతను పారిపోవటం, ఆ తర్వాత వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, వేరే దేశాలకు వెళ్ళిపోవటం, చివరికి ఎలాగలా దొరకటం, తీసుకురావటం, ఇవన్నీ జరిగి ఉన్నాయి. దెన్ 2018లో ఈ భానుకిరణ్ మద్దెల చెరువు సూర్య ప్రయాణిస్తున్న కారులోనే ఉండి వెనకాల కూర్చొని పాయింట్ బ్లాంక్లో ఈ సూర్యుని కాల్చి చంపాడని చెప్పి నిర్ధారించి కోర్టు ఏం చేసింది, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అతను ఏం చేశాడు, లోయర్ కోర్టు అంటే నాంపల్లి కోర్టు, హైకోర్టుకి అప్రోచ్ తెలంగాణ హైకోర్టు. ఇదిగో వాదన జరిగి నిన్న తీర్పు ఇచ్చింది. ఏమని, దిగువ కోర్టు ఇచ్చినది ఏదైతే ఉందో తీర్పు అది కరెక్టు, మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తామన్నారు. దెన్ ఈ భాను తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా కారు వస్తూ ఉంది, కారులో భాను ఉన్నాడు, సూర్య ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, అయితే అది స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అవుతున్న మూమెంట్లో గురు చూసి బయట నుంచి సూర్యుని కాల్చారు, అది చూసి అటాక్ జరుగుతుందని చెప్పేసి అన్నాడు. కారు ఆపారు, కారు ఆపగానే అక్కడి నుంచి భాను పారిపోయాడు, భాను కూడా కాలుస్తారేమో అని చెప్పి. దెన్ ఈ డ్రైవరు అతను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు, అప్పటికే ఆయన చనిపోయాడు. ఈ డ్రైవర్ ఏమనుకున్నాడు, ఇతను కాల్చి పారిపోయాడు అని చెప్పేసి అనుకున్నాడు, అదే చెప్పాడు. ఇంకో సాక్ష్యం చెప్పింది, వీళ్ళు చెప్పింది కూడా డిఫరెన్స్ ఉంది. అక్కడ తుపాకీ కానీ వేరే కానీ ప్రూఫ్లు ఎక్కడ కూడా క్లారిటీ ఇచ్చింది లేదు, సబ్మిట్ చేసింది లేదు. నా క్లయింట్ ఎవరైతున్నారో భాను ఇప్పటికీ ఒప్పుకున్నది లేదు. మరి అలాంటప్పుడు అతనిని ఇందులో దోషని ఎలా తెలుస్తారు మీరు? సుప్రీంకోర్టులో పలు రకాలుగా ఉన్నటువంటి ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. వేరే వాళ్ళు కాల్చి ఇతను ఇరికించినట్టు ఉంది ఇక్కడ, అది మీరు గుర్తించలేదని అన్నారు. ఛాన్సే లేదు, పాయింట్ బ్యాంకులో కాల్చాడు, కారు దిగి అక్కడి నుంచి పారిపోయాడు భాను అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వాదించారు. దెన్ కోర్టు కూడా దిగుకోర్టు నాంపల్లి ఇచ్చిన తీర్పు ఏదైతుందో అదే ఇక్కడ మేము కూడా ఓకే చేస్తున్నాం, ఇతను యావజ్జీవ శిక్షకి అర్హుడు అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడైనా జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తాడా, లేదు మరలా మేము పైకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారా? డబ్బుంటే గట్టి లాయర్ని పట్టుకుంటే కింది కోర్టు పైకోర్టు, ఆ పైకోర్టు ఓ అబ్బాయి వెళ్ళనే వెళ్ళొచ్చు అనమాట, మనం ఎన్ని తప్పులేం చేసి. ఇప్పటికి బాను ఏమంటాడు, నేనేం చేయలేదు, నేను చంపలేదు, చంపింది బయట వాళ్ళు అంటాడు, చంపింది ఇతనే అని చెప్పేసి అక్కడ ఉన్న డ్రైవర్ కావచ్చు, ఇంకా దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే గట్టిగా వలసిన వాళ్ళు కానీ గట్టిగా చెప్తా ఉన్నారు. సో ఈ కేసు సంబంధించి మీలో చాలామంది తెలియకపోవచ్చు, బట్ ఈ 2000 బిఫోర్ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ కేసు కొంచెం ఐడియా ఉండేది, ఎందుకంటే 2011లో జరిగింది కాబట్టి. అండ్ మద్దెల చెరువు సూర్యకి సంబంధించి అండ్ ఈయన పరిటాల రవికి సంబంధించి ఇష్యూస్ అసలు ఏమున్నాయి ఏంటి, వీటి గురించి మొత్తం ఏమంటారు ఒక ఐడియా ఉన్న వాళ్ళకి ఈ కేసులో సూర్యుని చంపింది భానునా, లేదు భాను నిరిగటానికి వేరే వాళ్ళు చంపారా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పండి.